యూరియా కష్టాలు ఎట్లున్నాయో చూసిరు కదా. చూసుడేంది, అందరం అనుభవిస్తున్నాము. ప్రతి కుటుంబం గోస పడతానే ఉన్నది యూరియా కోసం. సరే, ఇక ఇప్పుడు మళ్ళీ నేను రైతుల గురించే చెప్తా. ఎన్ని మాటలు చెప్తావు అనద్దు. ఈ 22 నెలల సంధి తెలంగాణలో అందరికంటే ఎక్కువ బాధపడేది, నిద్ర లేని రాత్రులు గడిపేది, తండ్లాడేది రైతులే. ఒకటి తప్పితే ఒకటి వాళ్ళకు కష్టాలు చుట్టుముడుతూనే ఉన్నాయి. రైతు బంధు, రుణాలు మాఫీ, బోనస్ పైసలు, యూరియా గిట్ల ప్రతి జాగల మనోళ్ళు దోకాదింటనే ఉన్నారు కదా. ఆఖరికి వానలతోని పంట నష్టపోతే కానేటోడు కూడా లేకుంటైంది. సర్కార్ తరపున ఇమ్మతిచ్చేటోళ్ళు కూడా కరువైపోయారు. అగో చూడు రే, నిజంగా మన తెలంగాణ రైతులకు శాపం అంటే శాపం పట్టినట్టే అయిందోల్లా. ఓ దిక్కు యూరియా దొరుకుతలేదు, ఇంకో దిక్కు వానలతోని పంటలు ఆగిపోయినాయి. ఒకటి కాదు, రెండు కాదు, వేలు లక్షల ఎకరాలు సత్తనాశ అయిపోయినాయోల్లా. వానలు వరదలు ఎట్లా వచ్చినాయో మనం అందరం చూసినాం. ఇప్పుడు వానలు జర తగ్గినాయి, ఎండ పొడ కూడా వెళ్తాంది. కష్టపడి పండించిన పంట నాశనం అయిందని రైతులు కండ్ల పొంట నీళ్లు పెట్టుకుంటారు. మరి అసంటప్పుడు సర్కార్ తరపున వాళ్ళకు ఒక ఇమ్మతసంటది ఇయ్యాలనా అద్దా? అసలు ఈ వానలతోని రైతులు ఎంత లుక్సాన్ అయ్యారు, పంట ఎంత నష్టమైంది, వాళ్ళని ఏం చేస్తే ఒడ్డుకేయచ్చు, ఇవన్నీ ఆలోచన చేయాలనా అద్దా? ఓహో, అసలు రైతుల గురించి ఆలోచన ఏతే కదా. ముఖ్యమంత్రి సారా అవార్డు ఫంక్షన్లు, సినిమాలలో మీటింగులు, పార్టీ మీటింగులల్లా కనబడతాడు. అంతేగాని రైతుల కాడికి మాత్రం వచ్చినట్టు నాకు కనవల్లే. ఇక మంత్రులు అంటారా, వాళ్ళ కొట్లాటలు వాళ్ళే, వాళ్ళ కీసులాటలు వాళ్ళే. ఇక నా గాలి మోటార్ కావాలని ఒకరు పంచాది పెట్టుకుంటే నన్ను పనులు చేసుకొని ఇస్తలేరని ఇంకో మంత్రి. ఇక గిట్లనే వాళ్ళ నందులల్లా వాళ్ళున్నారు. ఇక రైతుల గురించి పట్టించుకునే తీరుబడే వాళ్ళకు దొరుకుతలేదు. ఇక లోకల్ ఎమ్మెల్యేలు, లీడర్లు అంటారా, వాళ్ళు రైతులకు కనబడతోట్టు. ఇప్పుడు కనబడితే ఏమవుతుందో వాళ్ళకు కూడా అర్థమైంది. అందుకే గాయబైపోయారట. కామారెడ్డి, ఖమ్మము, నిర్మల్, ఆదిలాబాదు, వరంగల్ గిట్ల ఏ జిల్లా రైతులను చూసినా నాశనం అయిపోయిన పొలాలను చూసుకుంటే బొచ్చగొట్టుకుంటారు. ఎవరంటే నేను గాలి మోటార్ల మీదకి వెళ్ళి చూసినా కదా, మీటింగులు పెట్టినా కదా అని సీఎం సార్ అంటుండట. మీటింగులు పెట్టుడు, గాలి మోటార్ కిటికీలకి వెళ్ళి చూస్తే అయిపోయిందా? అట్లా చూస్తే రైతుల కడుపు నిండిందా? వాళ్ళకు భరోసా వచ్చిందా? నేరి అద్మానమా కాదా? గిట్లనే గరమవుతుర్రోళ్ళ రైతులు.